హలో గైస్, వెల్కమ్ టు ది 3M టాకీస్. ఓటీటీలో ట్రెండింగ్ లో ఉన్న 5 బెస్ట్ తెలుగు థ్రిల్లర్ మూవీస్ గురించి సుత్తి కొట్టకుండా సూటిగా చెప్తాను. వీడియోని చివరి దాకా చూసి మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ కన్నడలో సూపర్ హిట్ అయిన కామెడీ థ్రిల్లర్ సినిమా. ఒక ఇన్నోసెంట్ విలేజ్ లో అందరూ ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు. ఒకరోజు సడన్ గా అశోక్ అనే వ్యక్తికి దెయ్యం పడుతుంది. దానితో ఆ ఊరంతా గందరగోళంగా మారిపోతుంది. అశోక్ కి దెయ్యం వదిలేవటానికి ఆ ఊరి పెద్ద కరుణా స్వామీజీని అక్కడికి తీసుకొస్తాడు. అశోక్ కి నిజంగా దెయ్యం పడుతుందా? ఆ దెయ్యం వలన ఆ ఊరి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడతారు? కరుణా స్వామీజీ దెయ్యంని వదిలిస్తాడా లేదా అనేది తెలియాలంటే సూ ఫ్రమ్ సో అనే సినిమా చూడాలి. ఇది ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ లో తెలుగులో ఉంది. ఈ సినిమా కామెడీ థ్రిల్లర్ మూవీ లవర్స్ కి చాలా బాగా నచ్చుతుంది. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా. మిమ్మల్ని లాస్ట్ వరకు ఫుల్ ఎంగేజ్ గా ఉంచుతుంది. ఏసీపీ అర్చన కేశవ అనే క్రిమినల్ ని పట్టుకునే ప్రయత్నంలో తన ప్రియుడు శేషాద్రిని కోల్పోతుంది. తర్వాత తాను 6 months సస్పెండ్ అవుతుంది. తిరిగి డ్యూటీలో జాయిన్ అయిన టైంలో విశాల్ అండ్ స్వాతి మర్డర్ కేసు తనకి వస్తుంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో దీనికి కేశవ్ లింక్ అయి ఉన్నాడు అని తెలిసి అతను పట్టుకోవాలని ట్రై చేస్తుంది. అసలు కేశవ్ ఎవరు? అర్చన ఎందుకు అతని పట్టుకోవాలి అని అనుకుంటుంది. చివరికి అతని పట్టుకుందా లేదా అనేది తెలియాలంటే హర్ చాప్టర్ 1 అనే సినిమా చూడాలి. ఇది అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ మలయాళం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా. ట్విస్టుల మీద ట్విస్టులతో ఈ సినిమా మిమ్మల్ని లాస్ట్ వరకు ఫుల్ ఎంగేజ్ గా ఉంచుతుంది. ప్రశాంతంగా 0 క్రైమ్ రేట్ ఉన్న ఊర్లో ఉజ్వలన్ మిస్ అయిన వాటిని కనిపెట్టి ఇస్తూ ఉంటాడు. అలాంటి ఊర్లో సడన్ గా ఒక హత్య జరుగుతుంది. ఈ హత్య ఎవరు చేశారో కనిపెట్టడానికి పోలీసులు ఉజ్వలన్ హెల్ప్ తీసుకుంటారు. కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఆ ఊర్లో హత్య జరగడంతో పోలీస్ డిపార్ట్మెంట్ ఈ కేసులను ఇన్వెస్టిగేషన్ చేయడానికి సిఐ మహదేవ్ ను అక్కడికి పంపిస్తుంది. కిల్లర్ మోటివ్ ఏంటి, కిల్లర్ ని ఎవరు కనిపెడతారు అనేది తెలియాలంటే డిటెక్టివ్ ఉజ్వలన్ అనే సినిమా చూడాలి. ఇది ప్రైమ్ వీడియోలో తెలుగులో అందుబాటులో ఉంది. ఈ సినిమా థ్రిల్లర్ మూవీ లవర్స్ కి చాలా బాగా నచ్చుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ తెలుగులో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. సావిత్రిని భర్త వదిలేయటంతో తన 3 పిల్లల్ని పోషించడం కోసం ఒక పోలీస్ కి ఉంపుడుగెత్తిగా ఉంటుంది. ఆ పోలీస్ తన కూతురు జయని పాడు చెయ్యాలి అని చూస్తే అందరూ కలిసి అతన్ని హత్య చేస్తారు. కుటుంబం కోసం బాలి జైలుకి వెళ్తాడు. తర్వాత అన్నలతో కలుస్తాడు. వాళ్ళతో గొడవ రావడంతో పోలీస్ ఇన్ఫార్మర్ గా మారతాడు. దాని తర్వాత హోమ్ మినిస్టర్ ని చంపడానికి ప్రయత్నిస్తాడు. బాలి హోమ్ మినిస్టర్ ని ఎందుకు చంపాలి అనుకుంటాడు. చివరికి బాలి జీవితం ఏమవుతుంది అనేది తెలియాలంటే సైతాన్ అనే వెబ్ సిరీస్ చూడాలి. ఇది జియో హాట్స్టార్ లో అందుబాటులో ఉంది. 9 ఎపిసోడ్స్ తో ఉన్న ఈ సిరీస్ థ్రిల్లర్ మూవీ లవర్స్ కి చాలా బాగా నచ్చుతుంది. మన లిస్ట్ లో ఉన్న చివరి మూవీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. 8 ఎపిసోడ్లతో ఉన్న ఈ సిరీస్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మిమ్మల్ని ఫుల్ ఎంగేజ్ గా ఉంచుతుంది. ఒక ఊరిలో వరుసగా దారుణ హత్యలు జరుగుతాయి. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి సిబిఐ ఆఫీసర్ రియా అక్కడికి వస్తుంది. ఆ ఊరి అడవిలో కోరికలు నెరవేర్టానికి అయాస్తి గురువుకి పూజలు చేస్తూ ఉంటారు. అసలు అయాస్తి అంటే ఏంటి, ఈ హత్యలు ఎవరు ఎందుకోసం చేస్తారు అనేది తెలియాలంటే మందాల మర్డర్స్ అనే వెబ్ సిరీస్ చూడాలి. ఇది నెట్ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది. థ్రిల్లర్ మూవీ లవర్స్ కి ఈ సిరీస్ చాలా బాగా నచ్చుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే కొత్తగా పెట్టిన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. చివరి దాకా వీడియో చూసినందుకు థ్యాంక్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.